విధ్వంసం లేకుండా అభివృద్ధి చేయడమే కేసీఆర్ విజన్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇంటిని కూల్చకుండా మూసీ సుందరీకరణ పనులను చేశామన్నారు. 420 ఇళ్లలో ఒక్క ఇళ్లను కూల్చకుండా ముషీరాబాద్ నాలాను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎన్డీపీలో భాగంగా ముషీరాబాద్లో నాలా అభివృద్ధి కేసీఆర్ కమిట్మెంట్ కు నిదర్శనమని కేటీఆర్ గుర్తు చేశారు. యథాతథంగా అమలు చేసి ఒక ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో చేయవచ్చు. కానీ ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఆలోచన 3,000 ఎకరాలు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో, కిందికి పోతే ఇంకా మళ్ళీ ఇంకొక 5-6 వేల ఎకరాలు కావాలి, ఇక్కడ 10,000 మంది కొంపలు కూల్చాలి, కిందికి పోయి మళ్ళీ ఒక 90,000 కొంపలు కూల్చాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాలాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం, ఎస్ఎన్డిపిని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత మీరు మంచిగా గోదావరి నీళ్లు తెచ్చి హిమాయత్ సాగర్లో ఉస్మాన్ సాగర్లో నింపి గేట్లు ఎత్తి చెక్ డ్యాములు కట్టి నీళ్లు జీవనదిలాగా మూసీని చూపెట్టడం. దాంతోపాటు ఇవన్నీ కూడా అవే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్. ముషీరాబాద్లో ఒక దగ్గర మేము ఎస్ఎన్డిపి నిర్మాణం చేస్తున్నాం. ముఠా గోపాల్ గారు మా ఎమ్మెల్యే గారు వారు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అన్న, ఆ హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా నుంచి కిందికి ఏదైతే పోతుందో నాలా, దాన్ని మన వాళ్ళు వైడెన్ చేయాలని ప్రతిపాదిస్తున్నారు, ఇంకా విస్తరించాలంటున్నారు. ఒక 400 ఇండ్లు పోతున్నాయన్న పేదవాళ్ళై, ఏదన్నా మార్గం చూడండి అంటే ఇంజనీర్లందరినీ పిలిచినాం. ఎట్లా చేయొచ్చు ఇది అంటే వాళ్ళు చెప్పారు, ఏం లేదు సార్, రిటైనింగ్ వాల్ పెంచండి 2 వైపులా, దాన్ని డీపెన్ చేయండి, ఇంకా లోతుగా చేయండి, కాలువని లోతు చేయండి, అది పెంచండి, ఏం లేదు ఇంతకంటే పెద్ద ఉపాయం ఏం లేదు, చాలా న్యాచురల్, గ్రావిటీ చూసుకుంటుంది అన్నారు. 420 ఇళ్లలో ఒక్క ఇల్లు పోకుండా దాన్ని వైడెన్ చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముషీరాబాద్. నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయనే మున్సిపల్ మంత్రి, కావాలంటే పోయి చూసుకోవచ్చు.